ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. అత్తయ్య, ఆ అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజంగా నాకు మీరు చీర పంపిన విషయమే తెలీదత్తయ్య. ఇదంతా నా తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. అందుకే ఇదంతా జరిగింది. దయచేసి నన్ను క్షమించండి అత్తయ్య. కావాలని అంతా చేసి ఇప్పుడెందుకు బ్రతిమాలినట్టు నటించడం? నీకంతగా మీ అమ్మగారి చీరనే కట్టుకోవాలనుంటే ఆ సంగతి ముందే చెప్తే సరిపోయేది కదా. నేను ఆ చీరని పంపించేదాన్నే కాదు. అత్తయ్య, నిజంగా నా తప్పే. నేనే మీకు మా అమ్మ చీర విషయం చెప్పలేదు. అందుకే ఈ ఒక్కసారికి నన్ను దయచేసి మన్నించమని వేడుకుంటున్నాను. ఇంకెప్పుడు నేను మిమ్మల్ని బాధ పెట్టను. ఇప్పుడు కొత్తగా బాధ పెట్టేదే ఉంది. నా కొడుకు ఆదిత్యని జైల్లో పెట్టించి నా గుండెల్లో గుచ్చావు. నాకు తెలియకుండా నా పెద్ద కొడుకు రామ్ని పెళ్లి చేసుకుని గుమ్మల్లో అడుగుపెట్టి ఊహించని షాక్ ఇచ్చావు. ఆ క్షణం నుంచి ఈ క్షణం దాకా నాకు అడుగడుగునా నరకాన్ని చూపిస్తున్నావు. బలవంతంగా నా మనసుకి ఇష్టం లేని పనులు నేనే చేయాల్సిన పరిస్థితిని కల్పించి నన్ను చిత్రవద చేస్తున్నావు. ఇవన్నీ చేశాక ఇప్పుడు కొత్తగా బాధ పెట్టను అంటావేంటి? ఇక మిగిలింది ఒక్కటే, నీ పుణ్యమా అని ఏదో ఒకరోజు ఈ క్షోభని భరించలేక నా ఊపిరి ఆగిపోవడమే. ఏంటండి అంత హ్యాపీగా చూస్తున్నారు? రాణి, నువ్వు చేయించిన ఏర్పాట్ల గురించే సంతోషంగా ఉన్నాను. ఇదిగో 16 రోజుల పండగ వీడియో ఎంత బాగుందో చూడు. రాణి, ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. కొన్ని విషయాల్లో ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు బాధ్యత అనుకుంటే మాత్రం ఏ వేడుకైనా చక్కగా జరిపిస్తావు. ఇదిగో చూడు. అవును రాణి, తాతయ్య కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇన్నాళ్లకి రాణి చాలా మంచి పని చేసిందని నా ముందే నిన్ను ఎంతగానో మెచ్చుకున్నారు తెలుసా? ఎందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకా పెళ్లి ఇష్టం లేకపోయినా సరే. ఆపండి. మీకింతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నాకు ఇష్టం లేనిది నా కొడుకు పెళ్లి చేసుకోవడం కాదు, ఆ పిల్లని పెళ్లి చేసుకోవడం. మీ అందరి కళ్ళకి నేనొక దుర్మార్గురాలిగానో కోపిష్టిదానిలాగానో కనిపించొచ్చు. కానీ నేను ఒక ఆడదాన్ని, ఒక తల్లిని. ఏ నా కొడుకు పెళ్లి గురించి నాకు ఆశలు కోరికలు ఉండకూడదా? వాడి పెళ్లి ఇలా జరిపించాలి అలా జరిపించాలి అని ముచ్చట్లన్నీ తీర్చుకోవాలని ఆశపడ్డం కూడా తప్పేనా? సరే, అవేవి తీరలేదు. వాడి పెళ్లిని కళ్ళారా చూసే అదృష్టాన్ని నేను నోచుకోలేదని సరిపెట్టుకుంటానండి. కాని
నా గుండె భగ్గుమనటానికి కారణమైన ఆ పిల్లని నా కోడలిగా ఎలా ఒప్పుకోను? నా వల్ల కాదండి, కానే కాదు. రాణి, నీ బాధ నాకు అర్థమైంది. మనసులో ఇష్టం లేకుండానే మరి వాళ్ళ 16 రోజుల పండగని అంత ఘనంగా ఎందుకు చేయించినట్టు? ఎన్నిసార్లు చెప్పాలండి? శ్రీరామ్ నా పెద్ద కొడుకు. వాడి తర్వాతే మిగతా వాళ్ళందరూ కూడా. వాడు నా ప్రాణం అండి. వాడి ముఖంలో బాధ కాదు కదా, చిన్న నిరాశను కూడా నేను చూసి తట్టుకోలేను, ఏ మాత్రం భరించలేను. ఈ మధ్య వాడు చాలా డల్గా ఉంటున్నాడు. ఇంట్లో పరిస్థితి కూడా ఏ మాత్రం సంతోషకరంగా లేదు. అలాంటప్పుడు అదంతా గమనిస్తున్న ఒక తల్లిగా నేను ఏం చేయాలి? వాడు కోల్పోయిన సంతోషాన్ని, వాడు పోగొట్టుకున్న ఆనందాన్ని మళ్ళీ వాడికి తిరిగి తెచ్చివ్వాలి కదా. అది నా బాధ్యతే కదా. అందుకే ఒక తల్లిగా నేను నా బాధ్యతని నిర్వర్తించాను. రాణి, ఒక్కోసారి నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే తెలియట్లేదు. కోపగించుకునేది నువ్వే, చేరతీసేది నువ్వే, ఆగ్రహించేది నువ్వే, అభిమానం చూపించేది నువ్వే. ఒక్క మాట అడుగుతాను చెప్పు. మన పెద్దోడి మీద అంత ప్రేమున్నప్పుడు నువ్వే ఒక మెట్టు దిగి సీతని నీ కోడలుగా ఒప్పుకోవచ్చు కదా. చాలండి, ఇంకేమీ చెప్పొద్దు. అది మాత్రం ఈ జన్మకి జరగదు. సీత ఎప్పటికీ నా కోడలు కాదు, కాలేదు. అది వాడికి పెళ్ళాం మాత్రమే. నేనిదంతా చేయించింది నా కొడుకు అందరిలాగే తనకి అచ్చట్లు ముచ్చట్లు జరగలేదని బాధపడకూడదని. అందరిలాగే వాడు కూడా నాకు అన్ని బ్రహ్మాండంగా జరిగాయని సంతోషించాలని. వాడి సంతోషమే నా సంతోషం. అవసరమైతే వాడి కోసం నేను ఒక్క మెట్టు కాదు కదా, 100 మెట్లైనా కిందకి దిగుతాను. కానీ మీరు చెప్పినట్టు మాత్రం ఒక్క అంగుళం కూడా తగ్గే సమస్య లేదు. రాణి, My dear Board of Directors and our esteemed company dealers, మన DP గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి మార్కెట్లో ఎంత మంచి పేరుందో మీ అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లలో మేము, మాతో పాటు మీరు కూడా ఎన్నెన్ని లాభాల్ని గడించారో కూడా అందరికీ అనుభవపూర్వకంగా అర్థమయ్యే ఉంటుంది కదా. సో మన యూనిటీ ఎప్పటికీ ఇలాగే ఉండాలని, ఇక మీదట ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నాను. అలాగే కంపెనీ డెవలప్మెంట్కి సంబంధించి మీ అందరి ఒపీనియన్స్ని గ్యాదర్ చేయడానికే ఈ స్పెషల్ మీటింగ్ని ఏర్పాటు చేశాను. సో మీరందరూ ఎలాంటి మొహమాటం లేకుండా ఎవ్వరు ఏం చెప్పాలనుకున్నా నిరభ్యంతరంగా చెప్పేయొచ్చు. కమాన్. దుర్గాప్రసాద్ గారు, ఇలా చెప్పాల్సి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది, కానీ తప్పట్లేదు. చెప్పండి, ఏదైనా ప్రాబ్లం ఉందా? ఏదైనా ప్రాబ్లం కాదు, అంతా ప్రాబ్లంగానే ఉంది. ఒకప్పుడు కోట్లలో సాగిన మా బిజినెస్ లక్షల్లోకి, ఇప్పుడు వేలల్లోకి దిగజారిపోయింది. మార్కెట్లో మీ కంపెనీ సిమెంట్కి డిమాండ్ దారుణంగా పడిపోయింది సార్. అలాగే ఆ రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి శ్రీరామ్ గారు మేనేజింగ్ డైరెక్టర్ అయిన తర్వాత వాళ్ళ కంపెనీ సిమెంట్కి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. కస్టమర్స్ కూడా ఆ బ్రాండ్ సిమెంట్ని కొనడానికే చాలా ఇష్టపడుతున్నారు సార్. చూడండి, బిజినెస్ అన్నాక ఇలాంటి అప్ అండ్ డౌన్స్ సాధారణమే కదా. అతి త్వరలోనే మనం మళ్ళీ నంబర్ 1 పొజిషన్కి చేరుకుంటాం. దుర్గాప్రసాద్ గారు, అదే ఆశతో, అదే నమ్మకంతో ఇన్నాళ్ళు మేము నష్టాన్ని భరిస్తూ కూడా వ్యాపారాన్ని కంటిన్యూ చేశాం. ఇక మా వల్ల కాదు సార్. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను మీ కంపెనీతో డీలర్షిప్ని రద్దు చేసుకుందాం అనుకుంటున్నాను. ప్లీజ్ తొందరపడకండి, మనం కూల్గా మాట్లాడుకుందాం. బిజినెస్ అన్నాక
లాభాలు నష్టాలు కామన్గా ఉండేవే కదా. మార్కెట్లో మన కంపెనీకున్న రెప్యుటేషన్ గురించి, పాపులారిటీ గురించి తెలిసి కూడా మీరు అలా ఎలా మాట్లాడుతున్నారు? ఇక ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నేనొక నిర్ణయానికి వచ్చానంటే అదే ఫైనల్. వెంటనే నా డీలర్షిప్ని క్యాన్సిల్ చేసేయండి. అవును, నేను కూడా మీ కంపెనీతో ఇప్పటిదాకా ఉన్న స్టీల్ మెటీరియల్ డీలర్షిప్ని రద్దు చేసుకుంటున్నాను. నాది కూడా అదే మాట. ఇక మీదట మీ కంపెనీ స్పేర్ పార్ట్స్ కొనడానికి నేను కూడా సిద్ధంగా లేను. ఇక మీకు మీ కంపెనీకి గుడ్ బై కొట్టేస్తున్నాము. అంతేకాదు, శ్రీరామ్ గారి కంపెనీతోనే సరికొత్త డీలర్షిప్ని తీసుకోబోతున్నాం. శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్, డీలర్స్ అందరూ వాడి దగ్గరికి వెళ్ళిపోతే మా కంపెనీ మూసుకున్నట్టే. ఛ! ఏం చేయాలి? వీళ్ళందరినీ ఎలా ఆపాలి? ఆ శ్రీరామ్ని ఎలా దెబ్బ కొట్టాలి? చూడండి, మీ అందరి బాధ నాకు అర్థమైంది. ఎస్, యూర్ రైట్. బిజినెస్ ఫీల్డ్లో నిన్న మనమేంటో, రేపు ఏం కాబోతున్నామో ఎవ్వరికీ అవసరం లేదు. ఈరోజు మనం ఏంటనేదే మనకి ముఖ్యం. ఎస్, అది నేను ఒప్పుకుంటాను. కానీ మీకు మాకు ఎన్నో ఏళ్లుగా బిజినెస్ రిలేషన్ ఉంది. టెంపరీగా నష్టాలు వచ్చినంత మాత్రాన ఆ రిలేషన్ని మనం ఎలా తెంచేసుకుంటాం? మీరే చెప్పండి. దుర్గా ప్రసాద్ గారు, బిజినెస్లో సెంటిమెంట్స్కి చోటే ఉండదు. మీలాగే మేం కూడా ప్రాక్టికల్గానే ఆలోచిస్తాం. సార్, నష్టాలు వస్తున్నాయని తెలిసి కూడా చేస్తే అది వ్యాపారం కాదు. తెగతెంపులు చేసుకోవడం చేతగానివాడు బిజినెస్ మ్యాన్ కాలేడు. ఓకే ఓకే ఓకే, మీ అందరి ప్రాబ్లం నాకు అర్థమైంది. అయితే ఒక పని చేద్దాం. తొందరపడి మీ డీలర్షిప్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. నెల నెల మీకెంత నష్టం వస్తుందో ఆ నష్టం మొత్తం మేమే భరిస్తాం. డీలర్స్గా మీకిప్పటిదాకా ఇచ్చిన డిస్కౌంట్కి 10% అదనంగా ఇంకో డిస్కౌంట్ ఇవ్వబోతున్నాను. ఎస్, నా మాటే, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరి మాట కూడా. మనమందరం యునైటెడ్గా ఉందాం. అతి తొందరలోనే ఆ రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని మనం ఓవర్టేక్ చేద్దాం. బిలీవ్ మీ ప్లీజ్. అమ్మగారు, ఎవరు మీరు? ఎవరి కోసం వచ్చినారేటి? మేము మా పాపకి అమ్మగారితో పేరు పెట్టించుకోవాలని వచ్చాం. అమ్మగారింట్లో ఉన్నారా? ఎవరు? మా రాణమ్మగారేనా? కాదమ్మా, సీత. మా సీతమ్మ కోసం వచ్చాం. సీతమ్మ మాకు చాన్నాళ్ళుగా తెలుసు. తనది చాలా మంచి మనసు. తన హస్తవాసి కూడా చాలా మంచిది. సీత చేత మా పాపకి పేరు పెట్టించుకుందామని వచ్చాం. అర్థమైపోయినదిలేండి. రండి రండి, బేగే లోపలికెళ్ళి సీతమ్మ గారిని సిటికలో పిలుచుకొస్తారు కదేటి. అమ్మగారు, అమ్మగారు. అమ్మా సీత, బాగున్నావా? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారా? ఆ దేవుడి దయ వల్ల మేమందరం బాగానే ఉన్నామమ్మా. సీత, మాకు ఆడపిల్ల పుట్టింది. నీ చేత పాపకి పేరు పెట్టించాలని తీసుకొచ్చాం. అయ్యో, పసిబిడ్డని తీసుకుని అంత దూరం నుంచి వచ్చారా? ఉండండి, మీకు ముందు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. వద్దమ్మా సీత, నీ మంచి మనసుతో మా మనవరాలికి మంచి పేరు పెడితే చాలు. అప్పుడే మాకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా. ఇటివ్వండి. ఓ బుజ్జి కన్నా, బుజ్జి తల్లి, ఎంత ముద్దుగా ఉన్నావో.
మీ పాప బంగారు తల్లిలా ఉంది. బుజ్జి తల్లి, చెప్పు, నీకే పేరంటే ఇష్టం? చెప్పు నాన్న. ఎంత ముద్దొస్తున్నావో. ఓలమూలమో, పసిపిల్లలంటే మహా ఇష్టం అన్నట్టుందే. పసిపిల్లలంటే ఎవరికిష్టం ఉండదు రత్తాలు. పుట్టిన పిల్లలు దేవుడితో సమానం. కల్లా కపటం తెలియని ఆ బోసి నవ్వుల్ని చూస్తే గుండె నిండిపోతుంది. అందుకే నాకు పసిపిల్లలంటే చాలా ఇష్టం. ఎవరు నా దగ్గరకొచ్చి వాళ్ళ పాపలకో బాబులకో పేర్లు పెట్టమన్నా చాలా సంతోషంగా పెడతాను. సీత, మా పాపకి నువ్వు పేరు పెడితే నీలాగే మంచి అమ్మాయి అవుతుంది. ఏం పేరు పెట్టాలో నువ్వే చెప్పమ్మా. సీతమ్మ గారు, పాతకాలం పేర్లైతే బోరు కొట్టేత్తది కదేటి. అందుకే ఏదైనా సరికొత్త పేరుని, ఫ్యాషన్ గా ఉండే పేరుని పెట్టేస్తే స్టైల్ గా ఉండదేటి. ఈ బుజ్జితాని కళ్ళల్లో మెరుపుని చూస్తే ఎంతో గొప్పదవుతుందనిపిస్తోంది. అందుకే ఈ పాపకి బుజ్జులు, నీకు చక్కటి పేరు పెడుతున్నాను. ఏంటో తెలుసా? రాణి. ఈ క్షణం నుంచి నీ పేరు రాణి. నువ్వు మహారాణిలా పెరగాలి. ఎంతో గొప్పదానివి కావాలి. ఆవిడ చల్లని మనసుతో రాణి అని పేరు పెట్టారు. బాగుంది కదా? ఓలమూలమో, రాణి మహా గొప్పగా ఉన్నది కదేటి. సీత, మా పాపకి మంచి పేరు పెట్టావు. మేం ముద్దుగా రాణి, రానమ్మ అని పిలుచుకుంటాం. ఇదిగో సీత, ఊర్లో పిల్లలందరికీ పేర్లు పెట్టడమే కాదు, వచ్చే ఏడాది కల్లా నువ్వు కూడా 12 బిడ్డను కని నీ బిడ్డకు నువ్వే మంచి పేరు పెట్టుకోవాలి. సరేనా? మంచిదమ్మా. వెళ్ళొస్తామమ్మా. ఇదిగో. ఆగండి. ఓలమ్మో, రాణమ్మ గారికి తన పేరుని ఆళ్ళ బిడ్డకి పెట్టడం ఇష్టం లేనట్టున్నది. ఏటంతుందో ఏటో. ఈ ఇంటికొచ్చిన వాళ్ళని ఉట్టి చేతులతో పంపించడం మన సంప్రదాయం కాదు. అమ్మగారు, 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలమ్మా. సంతోషంగా వెళ్ళిరండి. అలాగేనమ్మా. ఉంటామమ్మా. మా అత్తగారిది ఎంత మంచి మనసు. పైన కఠినం అనిపించినా
లోన మాత్రం వెన్నె కనిపిస్తుంది. అమ్మా ఇంద ప్రసాదం తీసుకో. ఏంటమ్ములు, ఒక్కదానివే వెళ్ళావా? నాతో చెప్తే గుడికి నేను వచ్చేదాన్ని కదా. నేనొక్కదాన్నే వెళ్ళలేదమ్మా, వదినా నేను కలిసే వెళ్ళాం.